హలో మామా, అందరి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ వ్లాగ్స్ 9848. అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనమైతే ఇవాళ మన ఎక్వేరియం గురించి అయితే డిస్క్రైబ్ చేయబోతున్నాం. అండ్ అలాగే మీకు రీసెంట్ వీడియోస్లో చూసుకున్నట్టయితే, లేకపోతే మన ఛానల్లో చూసుకున్నట్టయితే ఓన్లీ 2-3 టైమ్స్ అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో చాలాసార్లు ఇది ఒక 2-3 టైమ్స్ అయితే దీని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది, ఎలా మెయింటైన్ చేయాలి అనేది. సో ఈ వీడియోలో నేను చెప్తున్నానంటే మళ్ళీ ఒకసారి క్లియర్గా చాలామందికి అయితే అర్థం కావాలని చెప్పారు. సో సగం అర్థమైంది బ్రో. సో పూర్తిగా ఒకసారి డీటెయిలింగ్గా చెప్పు అని అయితే చాలామంది అయితే నాకు సజెషన్ అయితే చేశారు. సో కాకపోతే సర్లేండి అని చెప్పి కొంచెం డిలే అయితే అయింది. ఈ వీడియో మీకు ముందుగానే రావాల్సింది, కాకపోతే కొంచెం లేట్ అయ్యి సో ఇప్పుడు మీరు ఇవాళ ఈ వీడియోని చూస్తున్నారు. సో ఈ వీడియో మీ దాకా ఎందుకంటే చాలా వరకు వీడియోస్ అనేవి అయితే సజెస్ట్ అయితే కావట్లేదు. సో చాలామంది మంచిగా ఛానల్ పైన చాలా బాగా సపోర్ట్ చేశారు. సో దానికి నేనైతే చాలా మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్ యూ అనేది చెప్తాను. అండ్ అలాగే మనకి రీసెంట్గానే 400 సబ్స్క్రైబర్స్ అచీవ్ అయ్యారు, బట్ నో సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే మనం 500 సబ్స్క్రైబర్స్ మన గోల్. సో ఇప్పుడు మన గోల్ ఈ సంవత్సరం మనకి 1K అచీవ్ కావాలి. 500 600 కాదు. సో డైరెక్ట్ 1K కావాలి మనకి ఈ అంటే ఈ ఇయర్ లోపు, లేకపోతే ఒక 3-4 మంత్స్లో మనం అయితే 1K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ కావాలి. సరే, అండ్ అలాగే మీరు వచ్చేసి ఈ వీడియో చూస్తున్నారంటే ఒక లైక్ అండ్ ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ఒక్కసారి అయితే ఆన్ చేసుకోండి. అండ్ అలాగే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీంట్లో వచ్చేసి మనకి రీసెంట్ వీడియోస్లో చూసుకున్నట్టయితే బీటా ఫిష్, మెయిల్ బీటా ఫిష్ అనేది చాలా ఫిషెస్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ అవన్నీ మెల్లమెల్లగా అన్నీ అయితే చనిపోతూ వచ్చాయి అనమాట. సర్లేండి గైస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే దీంట్లో 3 ఫీమేల్ బీటా ఫిషెస్ అయితే ఉన్నాయి. సో జస్ట్ ఉట్టిగా అట్లా హైడింగ్ స్పేస్ కోసం అయితే నేను స్పాంజ్ అనేవి అయితే వేయాలి, అదనమాట సంగతి. సో అది ఎందుకు వేసానంటే 2 రీజన్స్ ఉన్నాయి. మెయిన్గా ఒకటి హైడింగ్ ప్లేస్ కోసం. సో ఫస్ట్ రీజన్ అంటే అసలుకి ఫస్ట్ ఎందుకు వేసాను అంటే మాత్రం ఒక కథ అయితే తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఏమైందంటే మీకు కనపడుతుంది అక్కడ వైట్ కోయి ఉంది కదా, అక్కడ చిన్న వైట్ కలర్ది. సో ఆ వైట్ కోయి వచ్చేసి నేను ఒకసారి ఫుడ్ వేసి మనకి ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫుడ్ వేసినప్పుడు నేనైతే ఆక్సిజన్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఆఫ్ చేసినప్పుడు అయితే మర్చిపోయాను అనమాట ఆక్సిజన్ ఆన్. నేను బయటకైతే ఒక పని ఉండైతే వెళ్ళి మళ్ళీ నైట్ పూట అయితే తిరిగి వచ్చాను లేదు. సో అదైతే చాలా డేంజర్ అనమాట ఫిషెస్కి. అండ్ ఆక్సిజన్ ఆన్ చేశాను, మళ్ళీ నేను వచ్చేసి 11కి అలా ఆన్ చేశాను. సో అప్పటికి చాలా హెల్తీగా ఉంది, ఫిష్ తిరుగుతుంది. కానీ సడన్గా నాకు 1 o'clockకి ఎందుకో మేలుకో వచ్చింది. అంటే సో ఆ సౌండ్ ఇప్పుడు ఏంటంటే, ఈ సౌండ్ వినండి, సౌండ్ విన్నారు కదా. ఆ సౌండ్ వచ్చేసరికి ఏందబ్బా ఏమన్నా నీళ్ళు పోతున్నాయి అనేది నాకు సడన్గా పడుకున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, మనకి ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా పెద్దగా వినపడుతుంది కదా, అలా అది వినపడింది. ఏందబ్బా అంటే యాక్చువల్లీ ఇది ఒకసారి పైప్ నుంచి నీళ్ళు వెళ్ళాయి మమ్మ, అవేమో అనుకొని మళ్ళీ వెంటనే లేచి చూస్తే ఇక్కడ తేలుతూ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఇట్లా కొట్టుకుంటుంది, చచ్చిపోయింది అనుకున్నా ఆల్మోస్ట్. అంటే నేను ఇట్లా కింద నుంచి సైడ్ వ్యూ చూడగానే చనిపోయింది అనుకున్నా. ఇక అట్టా తీద్దామనుకున్న లోపు ఇట్లా నార్మల్ కదులుతుంది, మా ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఎమ్మడే ఎలాంటి లేట్ చేయకుండా ఇదొకటి మెయిల్ బీటా ఫిష్కి అయితే ఉంచాను కదా, అది వచ్చేసి ఎక్కడనే ఉంది గైస్. ఒక నిమిషం, ఇదైతే తీసుకొచ్చి సో దాంట్లో మనము ఫ్రెష్గా నీళ్ళు బట్టి మనము దాంట్లో ఈ లిక్విడ్స్ ఎల్లో అండ్ అలాగే బ్లూ అండ్ అలాగే గ్రీన్ లిక్విడ్ అండ్ అలాగే ఎస్కోకోకి సంబంధించిన స్లీపింగ్ డిసీజ్ అండ్ అలాగే యాంటీక్లోరిన్. సో ఈ 5 మెడిసిన్లు కొంచెం చాలా వరకు అయితే వేసాను. ఇక వేసిన తర్వాత ఈ ఒక లైట్ ఉంది కదా, మనము ఫస్ట్లో చూసినట్టయితే లైట్ ఉంది కదా, ఆ లైట్ని పెట్టేసి ఇక వెళ్తూ ఉండాలని చెప్పి పెట్టేశాను. మార్నింగ్ కల్లా సెట్ అయిపోయింది. సో ఇదనమాట మెయిన్గా ఫస్ట్ మీ రీజన్ వచ్చేసి అయితే అది అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే అది క్లియర్ అయిపోయింది. ఆ డిసీజ్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ట్యాంకులు వేసేసి అండ్ ఆ ఒక స్పాంజ్ ఉంది కదా, నార్మల్ నీళ్ళు వేసి ఆక్సిజన్ పెట్టాను. అండ్ ఇక ఆక్సిజన్ అయితే తీసేసి ఎలా అంటే బీటాకి మళ్ళీ ఆక్సిజన్ అలవాటు అయింది అనుకోండి. సో ఏ ఫిష్కైనా ఆక్సిజన్ అలవాటే, మళ్ళీ ఆక్సిజన్ తీస్తే తట్టుకోలేదన్నమాట. అందుకే నేనైతే ఆక్సిజన్ అయితే అలవాటు చేయదలుచుకోలేదు, అందుకని తీసేసాను. అండ్ ఇక అలా పెట్టంగానే మనకి ఫిషింగ్ హైడింగ్ అయితే అయింది. ఓకే, ఇది కూడా ఒక మంచి రీజనే కదా అని చెప్పి ఇది కూడా అయితే పెట్టేశాను. అండ్ అలాగే మనం మెయిన్గా చెప్పాను కదా, మన దగ్గర వచ్చేసి 5 లిక్విడ్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి యాంటీక్లోరిన్ అండ్ అలాగే ఒకటి బ్లూ మెడిసిన్ అండ్ అలాగే ఇది ఒకటి ఎల్లో మెడిసిన్ అండ్ గ్రీన్ మెడిసిన్ అండ్ ఇది వచ్చి ఎస్కేకోయి. అండ్ అలాగే మనకి ఇక చాలా ఉన్నాయి, ఎక్స్ట్రా కూడా ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి సేమ్ బ్లూ లిక్విడ్ 2, సో ఒకటి యాంటీక్లోరిన్ ఒకటి ఎల్లో మెడిసిన్. సో మనకు కొత్తగా మనకి ఇంకోటైతే మనకి ఎక్వేరియం క్లీనర్ అని అయితే ఉంది చేయవచ్చు. అండ్ అలాగే అది ఇప్పుడైతే ఓపెన్ చేయాలి, ఫస్ట్ ఇదైతే అయిపోగొట్టుకుందాం. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎక్వేరియం క్లీన్ చేస్తున్నా
అమ్మ జస్ట్ మిస్రా. ఇది వచ్చేసి ఫుడ్ అనమాట మనకి. అండ్ అలాగే నేను ఏ ఫుడ్ ఫీడ్ చేస్తున్నాను అంటే మీకు తెలిసే ఉంటుంది, టయో అనమాట. సో టయోను ఈ ఒక 1 kg ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మనకైతే అయిపోయింది అనమాట. సంవత్సరం కూడా అలా తీసుకుని జస్ట్ 6 months కూడా కాదు మామ, అప్పుడే అయిపోయింది. అది ఏం చేద్దాం చెప్పండి, సర్లేదు. ఇక మన దగ్గర ఉన్న అన్ని ఫిషెస్ అయితే చనిపోయాయి. అండ్ అలాగే ఇక మనమైతే ఇప్పుడు మంచిగా క్లియర్గా డిస్క్రైబ్ చేద్దాం అనమాట. ఇక మెల్లగా ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఎక్వేరియం వచ్చేసి కొంచెం 3K ఉంది మార్కెట్లో, మనకి వేరే మాడితే ఒక 2.5K అలా వచ్చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ ఒక డబ్బా వచ్చేసి నాది, మా షాప్లో నుంచే లేపేశాను. ఓకే. అండ్ అలాగే ఇది వచ్చేసి నేను ఈ యొక్క ఎక్వేరియం ఫిల్టర్ వచ్చేసి నేనైతే ఆన్లైన్లో అయితే పర్చేస్ అయితే చేయడం జరిగింది. సో నాకు ఇది 500 రూపీస్ అయితే 400 to 500 రూపీస్ అయితే పడింది అనమాట. ఇది వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా బెటర్. అండ్ ఇంకోటి కూడా కొంటాను, ఇంకోటి కొని సో అటు సైడ్ అయితే పెడతాను, ఎందుకంటే చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. సో మెయిన్లీ ఎక్వేరియం యూజర్స్కి, పెద్ద ఎక్వేరియం అంటే 3 feet ఎక్వేరియం యూజర్స్కి మాత్రం ఇది వచ్చేసి నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎక్వేరియం వాటర్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి కొంచెం 3-4 daysకే చాలా ఇవన్నీ పీల్చుకొని మొత్తం ఈ వేస్టేజ్ అంతా దాంట్లో పీల్చుకొని ఇంత ఉంటుందన్నమాట. మీకు వీడియో పిన్ చేస్తాను, అండ్ అలాగే ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను దాని గురించి. అండ్ అలాగే ఇప్పుడు మొత్తం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం నేను ఒక 3-4 ఒక 1 monthలో నేనైతే ఇంకోటైతే కొంటాను. కొంటాను ఎందుకంటే నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది కాకపోతే అది 2 క్లీన్ చేసినా కూడా నాకు ఒక వారం రోజుల దాకా అయితే క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇవి కూడా క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. 2 weeks వరకు అయితే నేను వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే క్లౌడీనెస్ అనేది మొత్తం లాక్కుంటుంది ఏదైనా కానీ. ఇది వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఫుడ్ ఆయిల్. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ ఫుడ్ దాంట్లో వేసాను అనుకోండి, సో దీనికి ఉన్న ఆయిల్ అంతా దానికి మొత్తం స్ప్రెడ్ అయ్యి పైన ఒక లేయర్ లెక్క ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే అది బ్రేక్ చేస్తుంది, ఎందుకంటే మనకి ఈ వాటర్ ఫోర్స్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ వాటర్ ఫోర్స్ వల్ల మొత్తం ఫ్లో అయ్యేసరికి మనకి ఏమంటే దాని పైన ఏమంటారు ఫామ్ అయ్యే లేయర్ను కూడా తీసేస్తుంది. ఇదనమాట దీని స్పెషాలిటీ. అండ్ అలాగే చాలా బాగా లాక్కుంటుంది అనమాట, మామూలు కాదు, మొత్తం డస్ట్ వచ్చేసి దారుణంగా లాక్కుంటుంది. సర్లేండి, ఇది అయిపోయిందా మనకి. దాని తర్వాత లోపల హీటర్. సో ఈ హీటర్ వచ్చేసి చాలా అంటే చాలా 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 యూజబిలిటీ. ఎందుకంటే నీళ్ళు మొత్తం చల్లగా ఉంటే మాత్రం అసలు ఫిషెస్ తట్టుకోలేవు గైస్. ఎందుకంటే ముందే చెప్తున్నాను, ఫిషెస్ అయితే అస్సలు తట్టుకోలేవు. ఒక హాట్ వాటర్ ఉంటే అంటే చల్లటి నీళ్ళు ఉంటే మాత్రం, చల్లటి నీళ్ళు ఉన్నది తట్టుకోలేవు, హై ఉన్నది మీడియంలో అయితే మెయింటైన్ చేస్తుంది. ఇది ఒక 20 to 30 degrees అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఆ 20-30 degrees రాగానే నార్మల్లీ అది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకైతే దాని గురించి అయితే ఎక్కువ డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. అంటే అలాగే ఒక పెద్ద హౌస్ అయితే, ఇది ఒకటి చిన్న హౌస్ స్టార్టింగ్ చిన్న ఎక్వేరియం ఉన్నప్పుడు సో మనమైతే దీని గురించి ఇది కొన్నాం, ప్లాన్స్ అయితే కొన్నాము. ఇప్పుడు ఈ యొక్క ఫిష్కి ఆక్సిజన్ ఉందా లేకుండా సంబంధం అయితే లేదు, కొంచెం అవసరం లేదు. మనం ఎలా మొహమ్మద్ అటు వెళ్ళిపోయింది, మనం కొంచెం ఎలా అలవాటు చేస్తే అలా ఉంటుంది. అండ్ డెఫినెట్గా మనకి ఒక గోల్డ్ ఫిషెస్కి ఇది ఖచ్చితంగా ఆక్సిజన్ చాలా 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 అవసరం అనమాట. అది లేకపోతే ఒక 2 daysలో ఆర్ 1 dayలో ఒక 1 hourలో చనిపోయినది మాత్రం అసలు చెప్పలేం. అండ్ దాంతోపాటు ఎస్కేకోయి. అండ్ అలాగే ఈ టైగర్ షార్క్ గురించి అయితే నాకు అంతకన్నా అయితే తెలియదు. నేనైతే దాని గురించి అయితే ఎక్కువ డిస్క్రైబ్ చేయదలుచుకో, ఎందుకంటే నాకు తెలియదు. సో గౌరవ ఫిషెస్ అనమాట. సో గౌరవ ఫిషెస్ స్పెషల్ ఏంటంటే ఇట్లా తాడు లెక్క మీసం లెక్క అయితే ఉంటుంది అనమాట. పెద్ద మనకే రాట్లే మీసం, ఎంత పెద్దమైన కూడా గట్టొచ్చే వాటికి వచ్చేసి ఏంది మామ బాధపడాలి అసలుకి. సరేలేండి గైస్, ఇక మనకి ఆ గౌరవ ఫిషెస్ చేసి మనకి ఒక గడ్డం లెక్క ఇట్లా మిషన్ లెక్క ఇట్లా అయితే ఉంటుంది. అండ్ దానిపైన మన ఇన్సర్ట్ బట్ట కూడా తినేస్తుంది అనమాట. సో అది దాని స్పెషాలిటీ. సో గోల్డ్ ఫిష్ వచ్చేసి దట్టి స్పెషల్. దాని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం నాశనం చేయడం, ఏది ఎక్కువ ఉన్నా గబ్బు చేయడం దాని స్పెషాలిటీ అనమాట. సో షార్క్ వచ్చేసి పెరిగి పంద ఇట్లా కొట్టిన ఇట్లా అన్నా కూడా ఇట్లా కొడుతుంది చూడండి, డమ్మని ఇప్పుడు గుద్దుతా ఎట్లా ఉంటుందో అంతగానో గుద్దుతుంది. ఎప్పుడు పగిలిపోతుందో అని అసలు నా గుండె అరచేతిలో పెట్టుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ ఎక్వేరియం క్లీన్ చేసినప్పుడల్లా ఒక పెద్ద టాస్క్. నేను ఆ గుండె అరచేతిలో పెట్టుకొని మరీ క్లీన్ చేయాల్సి వస్తుంది దానివల్ల. ఎందుకంటే మెల్లగా దానికి ఎంత స్పీడ్ చేసినా కూడా
జమ్మ దూకుతుంది, లేకపోతే ఇంకో ఫిష్ అలా గుద్దుతుంది. దానికి సైకిల్ వేస్తే ఇక మనం సైకిల్ వేస్తే ఎట్లా దానికి డబల్ ఉంటుంది సైకో మొహంది. ఓకే, ఇక అండ్ అలాగే ఇది వచ్చేసి పీల్చుకుంటుంది అనమాట. సో చెప్పాను కదా. సో ఫస్ట్ వాళ్ళని ఇక మనకి ఇట్లా వాటర్ వచ్చేసి పీల్చుకొని పై నుంచి వెళ్ళి వదులుతుంది. సో మనకి పీల్చుకున్న సమయంలో వేసేదంతా ఇట్లా అని వెళ్తుంది. సో ఇదంతా వెళ్ళి ఇక్కడ నుంచి ఇట్లా పోయి స్టోరీ అంటే మనకి కింద నుంచి మోటార్ ఎలా ఇక్కడ పైప్ వేసింది అనుకోండి, కింద నుంచి లాక్కొని పైకి వెళ్తుంది కదా, అలానే ఈ వాటర్ అంతా దీంట్లో సరిగింది మొత్తం దీంట్లోకి వెళ్ళి స్పాంజ్లలో వేసేదంతా ఈ హోల్స్ ఉన్నాయి కదా చిన్నవి. సో దీంట్లోకి నుంచి వెళ్ళి ఆ వేసేదంతా ఏమంటారు స్పాంజ్లు వేసుకొని సో ఫ్రెష్ వాటర్ వచ్చేది దీంట్లో నుంచి వస్తాయి. సో మ్యాక్సిమం ఇది 3-4 డేస్ మాత్రమే దీని కెపాసిటీ. సో 3-4 డేస్ తర్వాత అయితే ఎక్కువ ప్రెజర్ అయితే ఉండదు, నార్మల్ ఆక్సిజన్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత దట్టి అయితే అవుతుంది, మళ్ళీ అదే దట్టి చేస్తుంది. ఎందుకంటే ఇంకో రోజులు పెరుగుతున్న కొద్దీ వేస్టేజ్ పెరుగుతుంది. ఇక మనకి పీల్చుకోవడం అనేది సగం ఆగిపోయి మొత్తం దరిద్రంగా చేయాల్సి వస్తుంది. ఓకే, అదనమాట విషయం. ఇప్పుడు నేను ఎలా మెయింటైన్ చేయాలని ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎవరికైతే కొనొద్దనే చెప్తాను, ఎందుకంటే ఫస్ట్లో చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం అంటే సో మీ పేరెంట్స్ పర్మిషన్ ఉంటే మాత్రం కొనండి. సో మా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా కొన్నాను, నాకు ఆ టార్చర్ వేరే ఉన్నది గైస్. ఓకే, అదొక సెకండరీ విషయం అనమాట. అంటే పర్మిషన్ లేకుండా అంటే దొంగచాటుకు కాదు, వద్దన్నా కూడా వినకుండా కొన్నాను. అది నా దూలు తీరిపోయింది. ఇప్పుడు వాళ్ళు చెప్పాలంటే అది క్లీన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి వాసన పడదు, వాంబో. ఓకే, ఒకవేళ మీ పేరెంట్స్ ఇష్టంగా ఓకే కొనరా మనం మెయింటైన్ చేద్దామంటే మాత్రం కొనండి, ఎందుకంటే వాళ్ళు అలాంటి వంకలు అయితే పెట్టరు. ఓకే, అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మెయిన్గా వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. అలాగే మీకు ఫిష్ల పిచ్చి ఉన్న ఫిష్ల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఫిష్లని కొనకండి. సో దాని గురించి అవగాహన అంటే యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా, సో దాని గురించి అవగాహన తెలుసుకొని నార్మల్ ఒక 1 డే చాలు, అది 1-2-3 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి. సో జస్ట్ బేసిక్ లెవెల్లో నేర్చుకొని సో ఫిషెస్ అయితే కొనుక్కొని వేసుకోండి. సో వేసుకున్న కొద్దల్లా మీకైతే అర్థమైపోతుంది ఏమేమి చేయాలి. సో ఏదైనా కానీ చేయకముందు ఇది చేయాలి అది చేయాలంటే కుదరదు. ఫస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఈ మైక్ ఉంది, ఈ మైక్ కొన్నాక ఎలా పనిచేస్తుంది ఇలా అలా కాదు, ఫస్ట్ ఈ మైక్ కొన్న తర్వాత ఎలా వాడాలి అని కాదు. మనకు మైక్ కొన్నామేమంటే ఆటోమేటిక్గా ఎలా వాడాలి ఎలా మాట్లాడాలి అని అర్థమవుతుంది. ఫస్ట్ టైం మీరు మైక్ కొనకుండా మీరు దాని గురించి అది ఇది అని అంటే అది అలా కుదరదు అనమాట. ఫస్ట్ దాని గురించి బేసిక్ లెవెల్లో తెలుసుకొని సో అది కొన్న తర్వాత మీకైతే దాని గురించి తెలుస్తుంది, అది ఎట్లా ఉంటుంది ఎలా వాడుతుందని. సో అలా అని ఫిషెస్ ఎలా ఉంటాయి అలా మెయింటైన్ చేయాలని మనకు కొన్న తర్వాత కొంచెం డే బై డే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనకి దీని గురించి అయితే అర్థమవుతుంది ఎలా అంటే ఆక్సిజన్ ఉండాలి అది ఇదని ఉంటుంది. ఇప్పుడైతే ఫుడ్ అయితే వేసిన ఇప్పుడు కూడా ఒక 2-3 పిల్స్ అయితే మిగిలాయి. కొంచెం లేట్గా తీసుకుంటాం, ఫుడ్ అయితే చాలా లేట్గా తీసుకుంటుంది. ఇక ఇది వచ్చేసి దొంగ మొహం, పెద్ద మొహం, నల్ల మొహంది. అసలుకి ఇది పిరికి పంద, అసలు మామూలు నాకు పిరికి పంద, దానికి పేరుకే పిరికి పంద, కానీ నన్ను నాశనం చేస్తుంది, సాగు కొడుతుంది నన్ను. ఓకే అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక మెయిన్ లిక్విడ్స్ ఫస్ట్ ఆఫ్ ఒక చెప్తాను, ఇప్పుడు టకాటక్ పాయింట్స్ చెప్తాను, దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు అర్థం చేసుకొని మీకైతే ముందుగా చెప్పాను కదా వినండి. ఇప్పుడు వచ్చేసి మనకి 5 లిక్విడ్స్ అనమాట. మార్కెట్లో ఇంకా చాలా లిక్విడ్స్ ఉన్నాయి, మీరు తెలుసుకొని కొనుక్కోండి. సో దానివల్ల ఏం యూజో మనకైతే తెలుసుకొని అయితే కొనండి. ఇప్పుడు దీనివల్ల మనకి కొంచెం లిక్విడ్ అంటే వాటర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, ప్లస్ దాని హెల్త్ అంటే ఫిషెస్ హెల్త్ బాగుంటుంది. ఎల్లో మెడిసిన్ అంటే మనకి ఏంటంటే దాన్ని క్యూర్ చేస్తుంది, వైట్ స్పాట్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే అది కొంచెం చనిపోయే స్థితిలో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఫిష్ ఉంది గైస్, ఈ యొక్క ఇప్పుడు ఈ గోల్డ్ ఫిష్ ఆల్మోస్ట్ చనిపోతుంది అనగానే ఈ ఒక మెడిసిన్ అనేది కాపాడుతుంది. సో ఇది వచ్చేసి మీకు చెప్పిన కదా కొంచెం వాటర్ ఫ్రెష్గా ఉంటుంది, ప్లస్ నీట్గా కనపడుతుంది మంచిగా బ్లూ కలర్లో, అండ్ అలాగే ఫిషెస్ని హెల్త్గా ఉంచుతుంది. యాంటిక్లోనే ఇప్పుడు మనకి నీళ్ళలో ఉంటాయి కదా, బోర్ నీళ్ళలో మనకి కొంచెం బ్లీచింగ్ పౌడర్ అని అయితే ఇస్తారు కొంచెం నీట్గా ఉండదని చెప్పి, మళ్ళీ వాటి వల్ల వీటికి ఎఫెక్ట్ అవుతుంది, చనిపోతాయి. కాబట్టి యాంటిక్లోరిన్ వచ్చేసి ఒక 2-3 డ్రాప్స్ అనేవి అయితే వేసుకోవాలి. గ్రీన్ లిక్విడ్ దీనికి వచ్చేసి దాని వెనకాల ఇప్పుడు తోకల వెనకాల కొంచెం వైట్ స్పాట్స్ అనేవి అయితే ఉంటాయి కొన్ని పురుగులు లెక్క, సో దాన్ని వచ్చేసి అయితే రిమూవ్ చేస్తుంది ఇది. సో ఇది వచ్చేసి అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. సో ఏమేమంటే స్లీపింగ్ డేస్ కానీ యూజ్ చేసుకోవచ్చు, ఇక ఒక సింగిల్ కాదు, వాళ్ళు మెన్షన్ చేశారంటే ఏం లేదనమాట. సో మనకి ఆల్ ఫిషెస్ అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తారు, యూ కెన్ యూజ్ ఆల్ ఫిషెస్ అని అయితే మెన్షన్ అయితే చేశారు అని చెప్తున్నాను. అర్వానా కానీ లేకపోతే పంపేట్ అంటే ఏమంటారు దాని పేరు మర్చిపోయినా కలిసి నేను
మర్చిపోయింది కదా దాని పేరు. అంటే ఇప్పుడు మనం ఏ ఫిష్ అయినా కానీ షార్క్ ఆర్ ఎస్కే కోయి కానీ గోల్డ్ ఫిష్ కానీ గౌరమి కానీ క్లీనింగ్ ఫిష్ అయినా బీటా ఫిష్ అయినా అయితే ఇదైతే చాలా అన్ని ఫిషెస్కి అయితే ఇదైతే ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో చెప్పాను కదా, సో చాలా అంటే చాలా 100 టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి అయితే ఉంటాయి. 100 టైప్స్ ఆఫ్ లిక్విడ్ పోయామని అయితే నేను చెప్పను. దానికి సంబంధించి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని మంచిగా ఉండాలి అని ఉంటాయి, కొన్ని నీట్గా వాటర్ నీట్గా ఉండాలని ఉంటాయి. సో 3-4 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏంది హెల్త్, అంటే ఇప్పుడు డిసీజ్ అది వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా అదొక కేటగిరీ. అండ్ అలాగే వాటర్ని మంచిగా చూసుకోవాలన్న అదొక కేటగిరీ. అంటే ఇప్పుడు ఇది 2 కేటగిరీలోకి వస్తాయి. అండ్ ఇది అంటే బ్లూ మెడిసిన్ దీని కేటగిరీలో కూడా వస్తాయి. ఎందుకంటే ఇది 2 టైప్స్కి ఉపయోగపడుతుంది. ఎలా ఫిష్ హెల్త్ బాగుంటుంది, ప్లస్ అలాగే మనకి వాటర్ అనేది ఫ్రెష్గా ఉంచుతుంది. అండ్ అలాగని చెప్పి ఇది ఒక్కడు కొని ఇవి 2 మానేశారు. సో దీనితో 2 కలిపి ఉంటాయి కాబట్టి నార్మల్ ఉంటుంది కదా. సో దీని విడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్టర్నల్ పవర్ అయితే ఉంటుంది రెండింటికి. సో ఇది ఒక బ్లూ మెడిసిన్ దీని కేటగిరీ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి దీని కేటగిరీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మధ్యలో, అంటే ఇప్పుడు మనకి సేమ్ అండ్ నార్మల్ యావరేజ్, అంటే ఇప్పుడు అన్నిటికీ ఉంటుంది అనమాట. సో దాంట్లో 3-4 కేటగిరీస్ ఉంటాయి. సో మనకి హెల్త్ అండ్ అలాగే వాటర్ గురించి, అండ్ అలాగే ఆల్మోస్ట్ చనిపోయే ఫిషెస్ కూడా అయితే ఉంటుంది. దానికి సంబంధించి వేరే ఉంటుంది అనమాట. అలా అనమాట. ఇది మనకి ఫిషెస్ మ్యాటర్. అండ్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎప్పుడు వాటర్ క్లీన్ చేస్తారు, బేసిక్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వాటర్ క్లీన్ చేసి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ కొన్ని వాటర్ ఇక్కడ వరకు అయితే ఉంచాలి. అంటే 75% తీసేసి 65% ఉంచుకొని మనకి మిగతా వాటర్ అనేవి అయితే మొత్తం అయితే ఇక్కడ వరకు స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఈ నుంచి అయితే రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ పోసుకొని ఈ లిక్విడ్స్ అనేవి వేస్తే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. ఓకేనా, అదనమాట సెకండ్ పాయింట్. అండ్ అలాగే ఎప్పుడు కూడా ఫిషెస్ని టెన్షన్, అంటే ఇప్పుడు చేయబట్టి ఇలా అంటే నార్మల్ ఒక్కసారి అంటే యాక్సెప్ట్, బట్ 1 or 2 times అంటే యాక్సెప్టబుల్. కానీ వచ్చి రాగానే మన చేత కడుక్కోకుండా ఏం చేయకుండా డైరెక్ట్ దాంట్లో పెట్టినామనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ దానికి కాదు నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎందుకంటే అవి దీంట్లోనే తిరిగి వేస్టేజ్ మొత్తం తిరిగి ఇళ్ళనే తిరుగుతుంది కాబట్టి బయటికి పోదు కాబట్టి మనం క్లీన్ చేసి బయటకు పోతుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్ఫెక్ట్ అవుతుంది, దాని తర్వాత నీ చేతులకు ఉన్న మురికి అంతా దాంట్లోకి వెళ్ళి వాటికి ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఒక్కసారి చేతులు కడుక్కొని మొత్తం, అంటే నార్మల్ ఒక్క ఫిష్ని ఇట్లా టచ్ చేసుకొని పైనుంచి చెయ్యిని అన్వాష్ చేసి కడుక్కోండి. అదనమాట ఫస్ట్ బెస్ట్ సజెషన్ అది. అండ్ అలాగే వాటికి కొంచెం టెన్షన్ పెట్టడం అయితే చేయకండి. సో నార్మల్ 4th పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా ఆక్సిజన్ మాత్రం ఫుడ్ వేసినప్పుడు అయితే ఆఫ్ చేయండి. ఎందుకంటే ఫుడ్ వేసినప్పుడు ఎందుకు ఆక్సిజన్ ఆఫ్ చేయాలంటే ఇప్పుడు ఇది పైకి వచ్చింది అనుకోండి, ఇది వస్తే దాని ప్రెషర్కి తట్టుకోలేక ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అలాగే దాని ఫ్లోటింగ్ అయినా ఇట్లా తిరుగుతుంది కాబట్టి సో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఆక్సిజన్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అదే మెయిన్, అంటే చాలా హెల్తీ అనమాట, అదే హెల్తీ. ఒకవేళ మీ ట్యాంక్ సైజుని బట్టి, మీ ఎక్వేరియం ఫిల్టర్ కెపాసిటీని బట్టి మీ ఒక క్లీనింగ్ టైమింగ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. సో మీకైతే అర్థమవుతుంది. ఒక వారం ఇప్పుడు ఇది పెట్టిన అనుకోండి, నాకు అర్థమైపోయింది ఒక 3-4 days దీని కెపాసిటీ. సో దానికి మించిపోతే తగ్గుతుంది, దాని కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. సో దీని మ్యాక్సిమం కెపాసిటీ ఎంత, వారం ఉంటుంది. లేదా మినిమం కెపాసిటీ ఎంత, నార్మల్ ఫిల్ ఏజ్ ఎంత, అప్పుడు అంటే 4 days ఉంటుంది. సో ఇది అనమాట దీని కెపాసిటీ. అలాగే మీకు మీ స్పాంజ్ పెద్దదా చిన్నదా, లేకపోతే మీడియమా హైయా, లేకపోతే చాలా పెద్దది, లేకపోతే ఈ ఒక ప్రెజరా, పెద్ద ప్రెజరా, చిన్న ప్రెజరా, స్మాలర్, బిగ్ ఆర్ మీడియం అయితే ఉంటుంది. సో దాన్ని మీరు ఒక వారం వాడంగా మీకు అర్థమవుతుంది దాని కెపాసిటీ ఏంది అనేది మీకు అర్థమైపోతుంది. దాని మాన్యువల్గానే మీరు దాని ఇప్పుడు స్పాంజ్ ఉందనుకోండి, స్పాంజ్ క్లీన్ చేసుకోండి. ఓకే, ఇది ఉందనుకోండి, సో దీని లోపల క్లీన్ చేసుకొని దాన్ని కొంచెం బ్రష్తో నార్మల్ క్లీన్ చేసుకొని, అంటే దీనిలో వచ్చేసి చాలా డర్టీ ఉంటుంది. సో దీన్ని వచ్చేసి కొంచెం పైన బ్రష్తో నార్మల్ తుడిస్తే దాని హోల్స్లలో ఇరుక్కున్న వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బీటా ఫిషెస్కి అయితే మీకైతే మెయిన్గా ఏం చెప్పాలంటే వాటర్ వచ్చేసి 3 daysలో క్లీన్ చేయాలి, కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే 3 daysకి 4 days మ్యాక్సిమం దీని కెపాసిటీ. ఎందుకంటే కొంచెం డల్ అయిపోతుంది ఫిషెస్. ఎప్పుడైతే ఫిషెస్ మనకి వాటర్ వేయగానే కొంచెం హెల్త్ అయితే అయిపోతుంది. సో మీ ముందైతే ఈ ఒక బీటా ఫిషెస్కి మీకు మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక చిన్న ఫుడ్ అలా అనమాట. సో అలా వేస్తే తినేస్తాయి అనమాట. ఓకే గైస్, ఈ వీడియో కొడితేనే అయితే ఏం చేస్తున్నాను, కరెంట్ పోయిందిరా చూసుకోవచ్చు, మన కరెంట్ అయితే వెళ్ళిపోయిందిరా. ఓకే, సో ఇదనమాట మన ఫిషెస్.
అండ్ ఈ వీడియో కొడతానైతే ఏం చేస్తున్నాను, హోప్ మీకు ఇక్కడ వరకు చూస్తున్నట్టు డెఫినెట్ అయితే నచ్చండి. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మీద మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఎక్కడైతే ఆన్ చేసుకోండి. సో వెంటనే మనకి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు ఈ నెలకల్లా, ఈ 1 మంత్ ఎండింగ్ కల్లా 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఖచ్చితంగా రీచ్ చేస్తారు కదా, నమ్ముతున్నాను. సరే గైస్, సో సారీ గైస్, బాయ్ గైస్, బాయ్ 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 బాయ్.